హలో అందరికీ, ఈరోజు నేను మీకు చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చిట్టి ముత్యాలని కొన్ని ప్లేసెస్లో జీరిగ సాంబార్ రైస్ అని కూడా అంటారు. ఈ రైస్ చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ఈ రైస్ చాలా మంచి స్మెల్ కూడా ఉంటాయి. చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. ఈ చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీకి అద్భుతమైన టేస్ట్ రావాలంటే మనం ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఈ బిర్యానీకి ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా మటన్ని హాఫ్ బాయిల్ లేదా 70% మనం కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసే పాత్ర తీసుకొని దాంట్లో స్వచ్ఛమైన నెయ్యి వేసి బాగా కాగిన తర్వాత ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ ఇందులో బిర్యానీ మసాలా లైక్ జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత కారము, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మనం మటన్లో ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసి దీంట్లోనే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాలు రైస్ని వేయాలి. చిట్టి ముత్యాలు రైస్ మనం కడిగేటప్పుడు 2-3 సార్లు నార్మల్ రైస్ కడిగినట్టు కడగకూడదు, ఎందుకంటే దాంట్లో ఉండే ఫ్లేవర్ పోతుంది. 1 టైం మాత్రమే దాన్ని కడగాలి. ఇప్పుడు ఇందులో రైస్కి తగినట్టు వాటర్ వేసుకోవాలంటే 1:2 రేషియోలో మనము నార్మల్ రైస్కి ఎలాగ వాటర్ వేసుకుంటామో అలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువగా ఉంది అనుకుంటే కావాల్సిన సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే. దీన్ని మనము పెరుగు చట్నీ అండ్ దాల్చాతో కాంబినేషన్గా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.